హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనము మటన్ కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మటన్ కర్రీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది కేజీ మటన్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనము ఉప్పు పసుపు వేసుకొని బాగా కడుక్కుందాం ఫ్రెండ్స్ మటన్ ని. ఇప్పుడు 2 సార్లు మామూలు నీళ్ళతో కడిగిన ఫ్రెండ్స్ నేను. మళ్ళీ ఇప్పుడు ఉప్పు వేసి కడుగుతున్నాను. ఉప్పు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. ఓకే, అందాజు వేసుకోండి ఫ్రెండ్స్. బాగా కడుక్కోవాలి కదా మనము. ఇంత అని కాదు, కేజీ ఉంది కాబట్టి 1 స్పూన్ వేసినాను. ఇది బాగా కలపాలి. ఇలా మనం కలుపుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని నిండా నీళ్లు పోసుకొని మనము ఇంకో గిన్నెలోకి వేసుకుందాము. ఇలా దీని నిండా నీళ్లు పోసుకొని ఇంకో గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనిలో నీళ్లు పోసుకొని మనము కుక్కర్ లో వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం నీళ్ళు వేసిన నేను. ఇప్పుడు మటన్ ని మనం బాగా కలుపుకున్నాక ఇట్లా పిండండి ఫ్రెండ్స్, బాగా నీళ్లు పోయేటట్లు. ఇప్పుడు మనం కుక్కర్ లో వేసుకుందాము. ఇప్పుడు అన్ని ఇలా వేసుకున్నాక మనం దీంట్లో ఉప్పు పసుపు మిరియాల పొడి వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఈ మటన్ లో తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1 సగం స్పూను మిరియాల పొడి వేసుకుందాము. ఇవన్నీ బాగా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది ముదిరిన పొట్టేలు లెక్క ఉంది ఫ్రెండ్స్, కాబట్టి మనం ఇవి 5 విజిల్లు పెట్టుకుందాము. 5 విజిల్ల తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. 5 విజిల్లు అయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 5 విజిల్లు పెట్టినాం కదా, ఆవిరంతా పోయింది. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మటన్ ఇట్లా ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఇంకా నీళ్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ నీళ్ళని పోయేంత వరకు ఉడికించుకుందాం మనము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిస్తాను. మొత్తం ఈ నీళ్ళని పోయేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఈ వాటర్ పోతేనే మనకి కూర అనేది బాగుంటుంది. ఇవన్నీ పోయేంత వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఈ నీళ్ళన్నీ పోవాలంటే కనీసం ఒక 5 నిమిషాలన్నా పడుతుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నీళ్ళన్నీ ఇమిడిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఒట్టుగా కావాలి మొత్తము. ఇవి మనము ఇదే కుక్కర్లోనే తాలింపు వేసుకుందాము. ఫ్రెండ్స్, ముందు మటన్ అంతా ఇప్పుడు ఒక దాంట్లోకి వేసుకుందాము.
ఇవి మటన్ అంతా ఒక దాంట్లోకి వేసుకొని పక్క పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనము టమాటాలు ఇవి కట్ చేసుకుందాము. 2 ఉల్లిగడ్డలు, 6 టమాటా పండ్లు, 1 పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు ఇట్లా 2 కట్ చేసుకొని దీంతో కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. ఇందాక మనం మటన్ తీసిన గిన్నె కుక్కర్లోనే పెట్టుకుందాము, మళ్ళీ వేరేదేమో అవసరం లేదు ఫ్రెండ్స్. 6 స్పూన్లు ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. మటన్ కాబట్టి కేజీ ఉంది. ఇప్పుడు ఇది బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్న వెంటనే ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డల్ని అట్లా వచ్చేంత వరకు వేయించుకుంటేనే మనకు ఇవి కూరలో కలిసిపోతాయి. ఇవి వేగే లోపల టమాటాలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి కూడా దీంట్లోనే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్, తొందరగా అవుతుందని. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగినాక టమాటాలు వేసుకున్నాము. ఉల్లిగడ్డలు ఇంకా వేగాలి ఫ్రెండ్స్. ఇవి ఇంకొంచెం కలర్ రావాలి ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా వేగనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు వేగిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు వేసినాం కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. మనం మటన్లో ఆల్రెడీ ఉప్పు వేసినాము, దీంట్లో కొద్దిగానే వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఈ టమాటాలు బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఇవి ఒక 2 నిమిషాలు మగ్గినాక మనము అల్లం పేస్ట్ వేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఫ్రెండ్స్ మగ్గనియండి. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాలకు మగ్గిపోయినాయి. అంటే సగం మగ్గినాయి ఫ్రెండ్స్. ఇంకా సగం మగ్గాలంటే మనం మటన్ వేసినప్పుడు మగ్గిపోతాయి. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేస్తున్నాను.
కొద్దిగా వేగనియండి. ఫ్రెండ్ అల్లం పేస్ట్ వేగుతుంది. ఇప్పుడు 3 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుందాము. కేజీ మటన్ కదా ఫ్రెండ్స్, కాబట్టి 3 స్పూన్లు వేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మటన్ వేసుకుందాము. మనం ఇందాక ఉడికించిన మటన్ ఫ్రెండ్స్, మొత్తం ఇట్లా వేసేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కారం వేసుకుందాము. మూడు స్పూన్లు కారం వేసిన ఫ్రెండ్స్. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను చెక్క లవంగాల పొడి, ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనము తగిన నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాను. ఒకసారి ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు కొంచెం సప్పగా ఉంది, నేను ఉప్పు వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేసినాక ఒకసారి కలుపుకోండి. ఫ్రెండ్స్ ఫస్ట్ మనము మటన్ ఉడికించుకునేటప్పుడు 5 విజిల్ పెట్టినాం కదా, మళ్ళీ ఇప్పుడు మనము 5 విజిల్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది లేత పొట్టేలు కాదు, ముదిరింది కాబట్టి ఇది మనం 5 విజిల్ పెట్టాలి. మొత్తం 10 విజిల్ ఫ్రెండ్స్. కూర వండక ముందర 5, కూర వండినాక 5, అప్పుడు 5, ఇప్పుడు 5, మొత్తం 10 విజిల్లు. విజిల్ వచ్చినాక చూపిస్తాను. ఫ్రెండ్స్ 5 విజిల్ వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాము. ఈ ఆవిరంతా పోయినాక చూపిస్తాం ఫ్రెండ్స్. ఆవిరంతా పోయింది. ఇప్పుడు మనం మూత తీసుకొని చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది. ముక్క ఉడికిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముక్క ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, ముక్క కూడా బాగా ఉడికిపోయింది. మటన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మటన్ కూర మీరు కూడా ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.